ఆరోగ్యశ్రీ ఎవరి పని? ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ అవుతోంది, ఇది ఎవరి పని? సో ప్రభుత్వం ఎంత చాతగాని స్థితిలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ చాతగానితనం వల్లనే ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వం కరెక్ట్గా ఉండి ప్రభుత్వ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే ఇగో ఈ ఆరోగ్యశ్రీ లాంటివి బంద్ కావు, ఆరోగ్యశ్రీ సమ్మె చేయరు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ప్రభుత్వ చాతగానితనమే, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే, ఆయనకు కనీసం ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో కాంగ్రెస్ సర్కార్ ఇన్వెస్టిగేషన్, నెట్వర్క్ ఆసుపత్రుల ఏకపక్ష నిర్ణయాలపై ఆరా, స్వలాభం కోసం సమ్మె చేస్తున్నాయా? 470లో 100 ఆసుపత్రులే సమ్మెకు మొగ్గు, అసోసియేషన్ వెనుక ఉన్నదెవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం అంటూ చూస్తా ఉన్నాం. సో ఆరోగ్యశ్రీ వల్ల ఈరోజు పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ప్రభుత్వం స్పందించాలి. ఆసుపత్రులు కూడా మీరు ప్రభుత్వం తలుచుకుంటే ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి, చేయరు. సో ఆరోగ్యశ్రీ వాళ్ళకి పేదవాళ్ళంటే వాళ్ళకు ఉండదు, వీళ్ళకు ఉండదు, ఇదే పరిస్థితి కనబడతా ఉంది. సో ఆరోగ్యశ్రీ సమ్మె అంశంపై ఎంపానల్ ఆసుపత్రుల్లో చీలికలు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీలో 470 వరకు ఎంపానల్ దవాఖానాలు ఉండగా వీటిలో కేవలం 100కు పైబడి మాత్రమే సమ్మెకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే చీలికలు ఏర్పడతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్నెస్ తీసుకోవాలి. సీరియస్నెస్ తీసుకోకపోవడం వల్లే ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం కనబడతా ఉంది. మిగతా ఆసుపత్రులన్నీ వైద్య సేవలు కొనసాగిస్తున్నాయి. పెండింగ్లో సమస్యలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నుంచి పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కాదంటూ కొన్ని దవాఖానాలు తేల్చి చెబుతున్నాయి. సో పెండింగ్లో నిధులను విడతల వారీగా క్లెయిమ్ చేసుకోవాలని కొన్ని సూచిస్తున్నాయిగా ప్రభుత్వం నుంచి పెండింగ్ నిధులు వచ్చే వరకు సమ్మె చేసి తీరాల్సిందని డాక్టర్ రాకేష్ వద్దిరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. అయితే ఈ అసోసియేషన్ వెనుక పొలిటికల్ శక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నది. బీఆర్ఎస్ కి చెందిన కీలక నేత అండదండలతోనే నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ ఈ తరహాలో వ్యవహరిస్తున్నదని సర్కారు ప్రాథమికంగా గుర్తించింది. ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్లు సచివాలయంలో అధికారి తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయో, ఆ అప్పులు ఏవైతున్నాయో ఈరోజు ఈ ప్రభుత్వానికి గుదిబండగా మారుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ గుదిబండలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ బీఆర్ఎస్ పట్ల కొంతమంది వ్యక్తులే కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 100% కనబడతా ఉంది. మరి దీనికి రేవంత్ రెడ్డి ఏం చేయాలి? హామీలు ఇచ్చింది కదా, మరి తీర్చాలి కదా, ఎందుకు తీర్చలేకపోతున్నాడు అంటే ఇది ఎవరి వైఫల్యం? బీఆర్ఎస్ హయాంలో 670 కోట్లు, కాంగ్రెస్ పాలనలో 890 కోట్లు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కు ప్రతి ఏటా సగటున 670 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కు 1779 కోట్లు చెల్లించారు. అంటే సగటున సంవత్సరానికి 890 కోట్లు చెల్లించినట్టు లెక్క. మరో 3 నెలల కాలంలో చేసే పేమెంట్లతో సగటు 1000 కోట్లు దాటే అవకాశం ఉంది. సోమవారం ఉదయమే ప్రభుత్వం మరో 100 కోట్లు కూడా రిలీజ్ చేసింది. దవాఖానాలో అకౌంట్లలో డబ్బులు జమ కాగానే నెట్వర్క్ ఆసుపత్రులు పాత డేట్ తో స్ట్రైక్ నోటీస్ రిలీజ్ చేశారు. దీంతో సర్కారుకు అనుమానం మొదలైంది. ఎవరి ప్రోద్బలంతో సమ్మె నోటీస్ ఇచ్చారనే అంశంపై స్టడీ చేస్తున్నది. సీరియస్ గా పరిశీలించాలి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 10 ఏళ్ల తర్వాత రేట్ల సవరణ అంటూ చూస్తాం. ఎవరుంటారు? బీఆర్ఎస్ ఉంటుంది. 100% బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణను సర్వనాశనం చేసేటువంటి పార్టీ. అది తెలంగాణ ముంచే పార్టీ. 100% తెలంగాణ ముంచే పార్టీ లాగానే కనబడతా ఉంది. సో దాని వెనుక బీఆర్ఎస్ ఉందని అంటున్నారు. మరి ఎంతవరకు ఉందో ఏందో తెలియదు.